ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళికి ప్రవక్తగా, కారుణ్యమూర్తిగా దైవం ఆయన్ని పంపించడం జరిగింది అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి, ఒక మతానికి కాకుండా సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి అంతిమ ఋషి, అంతిమ దైవ ప్రవక్త అని. ఈ విషయమై యేసు వారు చెప్పారు, నా తరువాత ఆదరణకర్త వస్తాడు, నా తర్వాత ఒక ప్రవక్త వస్తారు అని యేసు వారు తెలియజేశారు. ఈ విషయము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 14 వచనాల్లో యేసు నా తర్వాత ఆదరణకర్త వస్తాడు అని చెప్పడం జరిగింది. మరి యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్త ముహమ్మద్, యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరొక ప్రవక్త లేరు. మరి రావాల్సిన అవసరం ఏమిటి? మళ్ళీ ఒక ప్రవక్త ఎందుకు రావాలి? ఆదాము హవ్వల ద్వారా పాపము ప్రవేశించింది, యేసు యజ్ఞము ద్వారా పాపం పరిహారమైంది. ఇది క్రైస్తవ సిద్ధాంతం. తర్వాత ఒక ప్రవక్త రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఏంటి అవసరం ఏంటి? అసలు ఏమి పని మిగిలిపోయిందని ఇంకో ప్రవక్తను దేవుడు పంపాలి? దేవుని పేరు అల్లాహ్ అని చెప్పడానికి ప్రవక్తను పంపాడా? అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటించడానికే 1,80,000 ప్రవక్తలను దేవుడు పంపాడు అని ముస్లిం సోదరులు చెబుతూ ఉంటారు. వారు చెబుతున్న ప్రవక్తల్లో ఇబ్రహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ఇలాగ ప్రవక్తలందరూ ఉన్నారు. వారు చెబుతున్నటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త, అబ్రహాము ప్రవక్త దేవుణ్ణి యెహోవా అని పిలిచారు తప్ప అల్లాహ్ అని పిలవలేదు. వారేమో దేవుణ్ణి యెహోవా అని పిలిచారు. దేవుడు అన్నాడు, యెహోవా అని నేనే, ఇదే నా నామం, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు దేవుడు. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు అబ్రహామును దేవుడు పిలిచాడు, తన పేరు యెహోవా అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత 2000 ఏళ్ళు అయ్యాక ఆ యెహోవా తనయుడు స్త్రీ గర్భములో పుట్టి మానవ పాప పరిహారం కొరకు యజ్ఞమై తిరిగి లేచాడు. ఆ తర్వాత యేసు ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత 600 ఏళ్ళు అయ్యాక మహమ్మద్ గారు వచ్చి దేవుని పేరు యెహోవా కాదు అల్లాహ్ అని చెప్తే ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? నేను లోగడే ఈ ప్రశ్నను సంధించి వదిలాము. ఇప్పటిదాకా నాకు సమాధానం రాలేదు. దేవుని పేరు ఇప్పుడు మార్చడానికి మీరు ఇష్టపడతారా? మీరు దేవుని పేరుని ఒక నామాన్ని గొప్పగా ఘనపరుస్తూ గౌరవంగా ఆ నామాన్ని తలచుకుంటూ ఉన్నారు. ఆ పేరు మారిస్తే మీరు ఇష్టపడతారా? అపచారం మహాపరాధం, దేవుని పేరు మార్చడానికి వీలు లేదంటారు. మంచిదే. ఇప్పుడు దేవుని పేరుని మీరు అనుకున్న పేరు మార్చడానికి వీలు లేకపోతే అబ్రహాము పిలిచిన దైవనామము యెహోవా, మోషే పిలిచిన దైవనామము యెహోవా, ప్రవక్తలందరూ మలాకి వరకు పిలిచిన దైవనామము యెహోవా. ఆ యెహోవా నామాన్ని అసలు మార్చకూడదు అన్నాడు దేవుడు. మీరెందుకు మార్చారు? అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్, మనం ఆ అల్లాహ్ను తప్ప మరి ఎవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైఅన్, మరి ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు సెలవిచ్చినటువంటి ప్రవచనము యేసు ప్రభు వారి అవతారము, జన్మము, మరణము, పునరుద్ధానముల ద్వారా నెరవేర్చబడిన తరువాత నా పేరు యెహోవా కాదు అల్లాహ్ అని చెప్పడానికి ఒక కొత్త ప్రవక్తను దేవుడు ఎందుకు పంపిస్తాడు? అసలు ప్రమాదం ఏంటి? మానవ జాతికి వచ్చిన ప్రమాదం ఏంటి? ఆదికాండం 3:15లో దేవుడు సెలవిచ్చిన ప్రవచనము మానవ పాప పరిహారము కొరకు స్త్రీ సంతానము పుట్టి ఒకవేళ యజ్ఞముగా మరణించకపోతే శిలువ మరణము ద్వారా ఆ స్త్రీ సంతానమైనటువంటి మహాపురుషుడు సర్పము తల మీద కొట్టకపోతే మానవ జాతికి ప్రమాదం. అంతేగాని యెహోవా అని పిలవద్దు, అల్లాహ్ అని పిలవండి అని ఏదో ఘోరం జరిగిపోయినట్టు దేవుడు కొత్త ప్రవక్తలు పంపాల్సిన అవసరం ఏంటి? క్రీస్తుకు పూర్వం ప్రవచించిన ప్రవక్తల గ్రంథాలు, పాత నిబంధన కాలపు గ్రంథాలు ఖుమ్రాన్ కేవ్స్ లో దొరికాయి. ఆ గ్రంథాల్లో ఎక్కడా అల్లాహ్ అనే పేరు లేదు, యెహోవా అనే పేరు ఉంది, యాహ్వే. ఇంకా ఖచ్చితంగా హెబ్రీ భాష ఉచ్చారణ. గనుక మహమ్మదు ప్రవక్తను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హనోకు, నోవహు, ఇర్మియా, యెషయా, మలాకి ఈ ప్రవక్తల యొక్క వరుసలో యేసు తర్వాత వచ్చినటువంటి ఒక మహాప్రవక్తగా క్రైస్తవుడు అంగీకరించాలంటే క్రైస్తవుడు కోరేది ఏమిటంటే
యేసు చెప్పినట్లుండాలి, అపోస్తలుడు చేసినట్లుండాలి. యేసు మాటగా అపోస్తలుడు ఎత్తి చెప్పినట్లుండాలి. అది మాకు శిరోధార్యము. అది ఎంత ప్రాణాంతకమైనా సరే, మాకు ప్రాణాపాయకరమైనా సరే మేము లక్ష్య పెట్టాం, తప్పక ఆ మాట నెరవేరుస్తాం. అది సత్క్రైస్తవుడి యొక్క పంతము, పట్టుదల. యేసు చెప్పనిది, ఆయన అపోస్తలుడు మాకు నియమించనిది 600 ఏళ్ల తర్వాత ఒక కొత్త మనిషి వచ్చి చెబితే ఎలా నమ్మాలి మేము క్రైస్తవులు? ఇది మా ప్రశ్న. దీనికి సమాధానంగా ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్తను గురించి బైబిల్లో కూడా రాయబడి ఉంది. క్రైస్తవులారా, మీరు బైబిల్ని గౌరవిస్తే మహమ్మద్ ప్రవక్తను కూడా మీరు అంగీకరించాలి అని ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఈ విషయమై యేసు వారు చెప్పారు, నా తరువాత ఆదరణకర్త వస్తాడు, నా తర్వాత ఒక ప్రవక్త వస్తారు అని యేసు వారు తెలియజేశారు. ఈ విషయము యోహాను స్వార్త 14వ అధ్యాయము 16వ వచనం, యోహాను స్వార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు, యోహాను స్వార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు, యోహాను స్వార్త 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను స్వార్త 16వ అధ్యాయం 12వ వచనం, యోహాను స్వార్త 16వ అధ్యాయం 14 వచనాల్లో యేసు నా తర్వాత ఆదరణకర్త వస్తాడు అని చెప్పడం జరిగింది. మరి యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్త ముహమ్మద్, యేసు తర్వాత వచ్చినటువంటి ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరొక ప్రవక్త లేరు. మరి ఆ ప్రవక్త మాట వినని ప్రతి వాడు ప్రజలలో ఉండక సర్వనాశనమైపోతాడు. మరి ఆ ప్రవక్త మాట వినాలి. ఆ ప్రవక్త మాట స్వయంగా చెప్పిన మాటనా? కాదు, దేవుడు మాట తన నోట ద్వారా పలికిస్తున్నాడు. ఆ మాట మరేదో కాదు, ఖురాను గ్రంథం. సృష్టికర్త అన్న దైవం, చిట్ట చివరి దైవ ప్రవక్త, వేరొక ఆదరణకర్త, నిరక్షరాచుడు, అక్షరములు తెలియనివాడు, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పలికించిన మాట ఈ ఖురాను గ్రంథం. ఎవరైతే ఈ ఖురాను గ్రంథాన్ని విశ్వసించరో వారు ప్రజలలో ఉండక సర్వనాశనం అయిపోతారని అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22, 23 వాక్యాలలో మనకు కనబడుతుంది. కాబట్టి క్రైస్తవ మహాశయులారా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన మీ యొక్క బైబిల్లో ఉంది. ఈ విషయం లోపల కూడా చెప్పారు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఈ దినమును గూర్చి ప్రవక్తలు ప్రవచించిరి అన్నాడు పేతురు. అంటే ప్రభువైన యేసును గూర్చి ఆనాడు మోషే ప్రవచించాడు అని పేతురు అన్వయిస్తూ ఉన్నాడు. గనుక ద్వితీయోపదేశ కాండం 18:18లోని ప్రవచనాన్ని మీరు మహమ్మద్ గారికి అన్వయించడానికి వీలు లేదు అని ఒక సత్క్రైస్తవునిగా, బైబిల్ క్షుణ్ణంగా ఎదిగిన ఒక బైబిల్ విద్యార్థిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను.